ఇప్పుడు నేను జగన్మామ కోసం పాట పాడుతున్నాను. మీరందరూ నాతో డాన్స్ చేయాలి. వేస్తారా? వేస్తారా? గట్టిగా. నేనే ఒరిజినల్గా ఈ సాంగ్ పాడాను. తరాలు మారుతా ఉన్నా కూడా నిరుపేదలు తలరాతలు మాత్రం మారలేదు. ఇంకా వారి కుటుంబాలలో చదువుల దీపాలను వెలిగిస్తేనే ఈ తరంతో పాటు రాబోయే తరాలకు కూడా వారి తలరాతలు కూడా మారుతాయి. నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. బట్టలు బూట్లు పాఠ్య పుస్తకాలు ఉచితం ఇచ్చే ప్రభుత్వం జగన్మామ ప్రభుత్వం. జగన్మామ ప్రభుత్వం. నాడు నేడనే పథకం నేటి విద్యార్థుల స్వర్గలోకం. పాడుబడ్డ బడిని బాగు చేసే మా బాగు కోరే ప్రభుత్వం జగన్మామ ప్రభుత్వం. జగన్మామ ప్రభుత్వం. నీ గోరు ముద్ద పథకం అమ్మ ప్రేమను మరిపించెను. నీ కంటి వెలుగు పథకం మా బ్రతుకుకి వెలిగించెను. ఎందుకయ్య మేమంత
ఫీజుని తల్లుల చేతికి ఇస్తుంది ప్రభుత్వం జగన్మామ ప్రభుత్వం మా జగన్మామ ప్రభుత్వం వసతి దీవెన పథకం అన్ని వసతులున్న స్వర్గనామం చదువులమ్మ ఒడిలో సకల సౌకర్యాలు ఇస్తుంది ప్రభుత్వం జగన్మామ ప్రభుత్వం మా జగన్మామ ప్రభుత్వం పూర్తి ఫీజుని ఎంబర్మెంట్ నీ పేద అండయ్యను మా మామ దేశ చట్టం మా బాల్యాన్ని రక్షించెను మళ్ళీ మాకు జన్ముంటే నీళ్ళు కనే తల్లులవుతాము బంగారు కొండవయ్యా మా జగన్మామయ్యా నూరేళ్ళు జీవించయ్యా మా దైవం నీవయ్యా బంగారు కొండవయ్యా కొండవయ్యా జగన్మామయ్యా మామయ్యా నూరేళ్ళు జీవించయ్యా జీవించయ్యా దైవం నీవయ్యా మామ మామ జగన్ మామ చేస్తున్నాం నీకు వందనం మామ మామ జగన్ మామ నీ పాలన మాకు ఓవరం థ్యాంక్ యూ ఒకసారి జగన్ మామ కోవేసుకుందామా వాగ్దేవి అక్క సాయి వేద వాగ్దేవి దయచేసి ఈ ఫస్ట్ విఐపి బ్లాక్కి వాటర్ ప్యాకెట్లు బజ్జీ ప్యాకెట్లు తేవాలని వాలంటీర్లకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ బ్లాక్లోకి విఐపి బ్లాక్కి వాటర్ ప్యాకెట్లు తీసుకురావాలండి. జగన్మామ జగన్మామ అంటే ఆ పాప వయసుకి కరెక్ట్ గా జగన్మామ అనేది ఎంత బాగా సూట్ అయిందో. ఆ పాట మొదట్లో మీ అందరూ విన్నారు కదా. అంటే చదువు అంటే చదువుకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి విలువిస్తారో అందరికీ తెలిసిన విషయమే. అందుకే యువతని ఎంత బాగా యువతకి ఎంత ప్రేమ అంటే జగన్ అన్న మీద. ఎందుకంటే ఈ రోజు బాగా చదువుకుంటేనే రేపన్న రోజు ఉద్యోగం చేసుకొని చక్కగా డబ్బు సంపాదించుకొని ఎటువంటి స్థానానికైనా వెళ్తాము. ఆయన చదివినటువంటి స్కూల్ అలాంటిది, ఆయన చదివినటువంటి యూనివర్సిటీస్ అలాంటివి. అందుకే చదువు గురించి బాగా తెలిసిన వ్యక్తి కాబట్టే ఈరోజు సాయి వాగ్దేవి ఈ జగన్మామ పాటతో నిజంగా చాలా చాలా బాగా అలరించింది మనందరినీ కూడా. సో మరొకసారి అంటే మనం ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సభా ప్రాంగణం మొత్తము కళకళలాడిపోతోంది. అందరూ సిద్ధమా? చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే ఎటువంటి ఎవరి సభ, ఏ నాయకుడి సభ కూడా ఇంత అంటే ఇసుక వేస్తే రాలడంత జనము అంటారు కదా, ఆ విధంగా ఉంది. నిజంగా విచ్చేసినటువంటి మా ప్రజానికానికి అలాగే కార్యకర్తలందరికీ కూడా, మా జగనన్న అభిమానులందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం. అంటే ఈరోజు స్వాగతము ఈ మాటల కన్నా కూడా సిద్ధం అనే మాటే మనకు ఎక్కువగా వినిపించాలి ఈరోజు.